అందరికీ నమస్కారం. నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి. ఈరోజు మా ఆలూరు తాలూకాలో ఉన్న రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి వారంలో ఆలూరు తాలూకు పరిధిలో ఉన్న రోడ్లలో ఒక ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోతున్నారు వారానికి. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే, మా ఆలూరు తాలూకా మీదుగా రాష్ట్ర హైవే రోడ్లు వెళ్తాయి. ఆ రాష్ట్ర హైవే రోడ్లకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉండాలి. అంటే పాదచారులు, అంటే మనుషులు నడిచి వెళ్ళేదానికి, స్కూటర్లు వెళ్ళేదానికి, ఆటోలు వెళ్ళడానికి. అలా వేరు చేసినట్లయితే ప్రమాదాలు దాదాపు జరగవు. ఆ సర్వీస్ రోడ్లు దేవుడెరుగు. రోడ్డు మధ్యలో గుంతలుంటే కూడా పూడ్చుకోకున్నట్లు ఉన్నాయి. ఎంత ఘోరం అంటే, రీసెంట్గా ఆ బిల్లేకల్ గ్రామం దగ్గర సర్వీస్ రోడ్ లేదు, పక్కకు వెళ్దామంటే గుంతలు, చెట్లు. అప్పుడు మధ్యలో ఒక గుంత. ఆ గుంతను తప్పించిపోయి ఒక లారీ ఎదురుగా వస్తున్న తండ్రి కొడుకును హాస్టల్కి వదలడానికి వెళ్తున్నాడు. ఒక తండ్రి ఒక కొడుకుని. ఈ లారీ వాళ్ళిద్దరి పైన డైరెక్ట్ ఎక్కేసింది. వాళ్ళ ఇద్దరి పైన స్పాట్లో చనిపోయారు తండ్రి కొడుకు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మా ఆలూరు తాలూకాలో. ప్రతి వారంలో ఒకటి జరుగుతుంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేని పరిస్థితికి వచ్చింది. అసలు మాకు ఒక అనుమానమే వస్తుంది. మేము మళ్ళీ ఆలూరు అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా, మరి పక్కా తాలూకాలకి గ్రాంట్లు ఇస్తున్నారు, మళ్ళీ మాకెందుకు ఇవ్వట్లేదు అని ఇలాంటి బాధతో కూడిన ప్రభుత్వానికి ఒక లేఖ, పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశాను. దాని సారాంశం ఏమంటే, ప్రభుత్వానికి ఏం రాశానంటే, అయ్యా, జనవరి 1వ తేదీలోపు మా తాలూకాలో ఉన్న రోడ్లను మరమ్మతులు చేసి కొత్త రోడ్లుగా తీర్చిదిద్దాలని, అలా చేయని ఎడల ఆలూరు తాలూకాలో ఉన్న వాహనదారులు, స్కూటర్లు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ఇలాంటి వెహికల్స్ అంతా, వాహనాలంతా మీకు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, అలాగే వాటికి వాడుతున్న డీజిల్, పెట్రోల్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు మీకు ఎందుకు కట్టాలి, వాటిని తొలగించి, అంటే 40-50 రూపాయలకి మాకు డీజిల్, పెట్రోలు ఆలూరు తాలూకా వాహనాలకు ఇవ్వండి. ఈ 2 డిమాండ్లతో కూడిన ఒక లేఖ రాశాను. నిజం. ఎందుకంటే ప్రభుత్వం మన సొమ్ముతో మనకు సదుపాయాలు కల్పించలేనప్పుడు, మన భద్రత వాళ్ళకు పట్టలేనప్పుడు మనం ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలి? మనం ఏదో ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటే ఏదో గొడవలు చేయాలని ఇది కాదు. లీగల్గా వెళ్దాం. లేఖ ద్వారా రాశాము, వారు స్పందించలేదా, కోర్టుకు వెళ్దాం, మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్దాం. వారి దారిని లీగల్గా ప్రభుత్వం పైన ఫైట్ చేసాం. ఎంత ఘోరం అంటే, ఆలూరు ఎల్ఆర్తి వల్లగుంద ఆదోని ఆ రోడ్లో ఎవడైనా బైక్ మీద వెళ్ళాలంటే ఇక వాడు మరో జన్మ ఎత్తినంత కష్టంగా ఉంది మా తాలూకాలో. అందుకే ప్రభుత్వానికి ఆ విధంగా లేఖ రాశాను, మన యొక్క బాధ, ఆవేదన. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఈ రోడ్ల సమస్యను పవన్ కళ్యాణ్ గారు గుర్తించినంతగా ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే 2021 సంవత్సరంలో గాంధీ జయంతి రోజు శ్రమదానం పేరుతో అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసిన రోడ్లని గుంతలు పూడ్చినారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఆ యొక్క సమస్య 10 మందికి, అంటే సమాజానికి బాగా తెలిసిపోయింది. అప్పుడు ప్రభుత్వం విఫలమనేది అందరికీ తెలిసిపోయి దాని యొక్క నష్టం ప్రభుత్వానికి చాలా జరిగింది, అప్పటి వైసీపీ ప్రభుత్వానికి. అయితే పవన్ కళ్యాణ్ గారు
రోడ్ల పైన బాగా ఒక అవగాహన ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించినాడు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మా తాలూకాలో ఇంతవరకు ఇక్కడ కూడా రోడ్లు బాగు చేయలేదు. అందుకే నేను ఏం చేసిన అంటే, రోడ్లపైన ఆయనకి మంచి అవగాహన ఉందని చెప్పేసి ఆయనకు ఒక లేఖ రాశా. అందులో ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం కాబట్టి. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, 75 సంవత్సరాల వజ్రోత్సవం సినిమా వాళ్ళు హైదరాబాద్లో నిర్వహిస్తే నేను 2006-07 సంవత్సరమే అనుకుంటా, ఆ సమయంలో 10,000 రూపాయల టికెట్తో తీసుకొని ఆ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ వస్తాడు చూద్దామని వెళ్ళాను. అంత పిచ్చి నాకు. ప్రతి రిలీజ్ సినిమా నేను చూస్తాను, నాతో పాటు ఒకరిని తీసుకెళ్తాను. అంటే అంత పిచ్చి ఆయన అంటే. మరి ఈరోజు ఆ రోజు శ్రమదానం పేరుతో ఆ ప్రభుత్వానికి వెన్నుల వణుకు పుట్టించిన మీరు ఈ ప్రభుత్వంలో మీరేం చేశారు? ఈ మాట అభిమానిగా నేను అడిగితే సరే, అదే వైసీపీ వాళ్ళు ఇతర వాళ్ళు అడిగితే నేను భరించలేను, మీరు భరించగలరేమో. అందుకే ఒక అభిమానిగా నేను మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందని లేఖ రాస్తున్నాను. దాని సారాంశం ఏమిటంటే, ఆలూరు ఎల్ఆర్టీ ఒలగుంద ఆస్పరి రోడ్ దాదాపు 40-50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ అది రోడ్డు అనరాదు, గుంతలను పూడ్చి రోడ్డుగా మార్చాలి. ఒకప్పుడు రోడ్డు, అది రోడ్డు పోయి గుంతలు అయినాయి, గుంతలుగా మారింది. ఇప్పుడు గుంతలు మార్చి రోడ్డుకు మార్చాలి. ఈ యొక్క రోడ్డుకి శ్రమదానానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఆహ్వాన లేఖ రాశాను, మీరు రావాలి. దాదాపు ఆ యొక్క రోడ్డు బాగు చేయాలంటే దాదాపు ఒక 3 నెలల సమయం పడుతుంది. అందుకు నా వంతుగా మీరు ఇక్కడ ఉండడానికి 3 నెలలు ఉండడానికి మీరు మా హీరో చాలా సింపుల్. మట్టి పాత్రలో అన్నం తింటాడు, ఒక చేప ఒక దిండ ఉంటే చాలు, ఎక్కడైనా ఉంటాడు, ఏమైనా కష్టపడతాడనే తెలిసిన అభిమాని నేను. ఆ 3 నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఇక్కడే 3 నెలలు ఉండి మా యొక్క రోడ్లను శ్రమదానం పేరుతో బాగు చేసి వెళ్ళండి. అలాగే వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఆలూరు తాలూకా ప్రజలకు దాదాపు 2,500 కోట్లు సంక్షేమ పేరుతో ప్రజలకు నేరుగా అకౌంట్లోకి వేసామన్నారు. అంటే సంక్షేమ పేరుతో డబ్బులు వేయడమే ఒకటే సరిపోతుందా ప్రభుత్వం అంటే? ఇలా రోడ్లు వేయాలి, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మీరు ఆ రోడ్లు వేయలేనందుకు, అందులో 2,500 కోట్లు, ఒక 200 కోట్లు రోడ్లు వేయలేనందుకు 100 మంది ప్రమాదాలకు గురై చనిపోయారు. ప్రభుత్వం అంటే బటన్ నొక్కడం కాదు, సంక్షేమం అభివృద్ధి 2 సమానంగా ఉండాలి. ఈ మాట గౌరవ ముఖ్యమంత్రి గారి నోట వింటుంటాం మేము. ప్రభుత్వం అంటే 2 సమానంగా చూడాలని. అయినా మళ్ళీ ఆయన కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మా తాలూకాని పట్టించుకునే పరిస్థితి లేదు అనిపిస్తుంది. పట్టించుకునే పరిస్థితి లేదు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి గారే ప్రజలు బాగోగులు పట్టించుకోలేనప్పుడు ప్రభుత్వాలకి ఎందుకు సహకరించాలి, సహాయ నిరాకరణ చేస్తాం అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. కాబట్టి ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే, మా తాలూకాని గుర్తించండి, మా సమస్యలు తీర్చండి, మా డబ్బుతో మాకు రోడ్లు బాగు చేయండి. అలా చేయకపోతే మేము ఆలూరు తాలూకాలో ఉన్న వారు ఎందుకు ట్యాక్సులు కట్టాలి? ఇది
లీగల్గానే వెళ్తాం. నేను దాదాపు లేఖలు రాశాను. అందుకు మీరు స్పందించకపోతే ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో చేస్తాను. నేను వెళ్తాను. లీగల్గానే, న్యాయంగానే న్యాయ పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ప్రజలు, పార్టీలు అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. లేదు మా పార్టీని, వైఎస్ఆర్ని, టీడీపీని, జనసేనని విమర్శిస్తావా అని ఎవరైనా బాధ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళండి. ఒక మూలింటి చంద్రశేఖర్ అని ఒక వెధవ మనల్ని కామెంట్ చేస్తున్నాడు. వాడిని నోరు మూపియాలంటే ఆలూరు తాలూకాలో ఒక 100-200 కోట్లతో రోడ్లు బాగు చేద్దాం అని మీ నాయకులతో మాట్లాడి గ్రాంట్ల రూపంలో తెచ్చి పనులు చేయండి. అప్పుడు నేనే మీకు క్షమాపణ కాదు, సన్మానం కూడా చేస్తాం. లేదా మా యొక్క ప్రభుత్వ సహాయ నిరాకరణ జనవరి తర్వాత మాకైనా సహకరించండి. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. నా బాధ, ఆవేదన అంతా వారంలో ఒక ప్రమాదం జరిగి మరణిస్తున్న వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా డబ్బులతో మాకు ప్రభుత్వాలు పనులు చేయనందుకే ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి. అంతిమంగా రోడ్లు సదుపాయాలు కల్పించాలని తక్షణమే పనులు ప్రారంభించాలని కోరుచున్నాను. నమస్తే.